ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నమస్తే నమస్తే సమస్త ప్రపంచ ప్రభోగ ప్రయోగ ప్రమాణ ప్రవీణ. మదీయం మనస్త్వత్పదద్వంద్వ సేవాం విధాతుం ప్రవృత్తం సుచైతన్య సిద్ధ్యై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆదిమధ్యాంతరహితుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదార విందముల్ని ఆశ్రయించుకుని ప్రతినిత్యం అతి పవిత్ర గ్రంథమైన శ్రీమన్మహాభారతంలోని 3వ పర్వగా ఖ్యాతి చెందిన అరణ్య పర్వని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు మన పారాయణలో బాహుక అనేటటువంటి పేరుతో వ్యవహరిస్తూ ఉన్న నలమహారాజుని గుర్తుపట్టడం కోసమని చెప్పి దమయంతి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ విశేషాలని మనం వినబోతూ ఉన్నాం. శ్రీనివాసస్వామి వారికి సదా కృతజ్ఞులమై ఆచార్యుల వారితో కలిసి ఈనాటి మన పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చతుస్సప్తతితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ చతుస్సప్తతితమోऽధ్యాయః. దమయంత్యువాచ గచ్చ కేశిని జానీహి క ఏష రథవాహకః ఉపవిష్టో రథోపస్థే వికృతో హ్రస్వబాహుకః. దమయంతి స్వయంవరం జరుగుతోంది అన్న మాట విన్న ఋతుపర్ణ మహారాజు బాహుకుణ్ణి తీసుకుని విదర్భ రాజ్యానికి వచ్చాడు. అల్లంత దూరాన రథం ఉన్నప్పుడే రథ శబ్దములని
విని రథచక్ర సంజాత ధ్వని చేత ఆ రథాన్ని నడుపుతూ ఉన్నటువంటిది ఖచ్చితంగా నలమహారాజే అని అనుకుని ఆనందపడి అబ్బురబడి నలమహారాజు నన్ను దరి చేరనివ్వకపోతే, నా దరికి నలమహారాజు రాకపోతే, నన్ను ఊరడించకపోతే ఇక నా ప్రాణములు ఉండడం వృథా. కావున నేను ప్రాణత్యాగం చేస్తాను. నేను ఆయనతో ఇన్ని రోజులు గడిపినటువంటి పుణ్యక్షణములని గుర్తు తెచ్చుకుంటూ, ఆయన నా నుండి విడివడిన క్షణం నుంచి ఇంతవరకు ఎప్పుడు మళ్ళీ నా దగ్గరికి నా ప్రాణనాథుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో భగవద్ అనుగ్రహంతో ఈనాడు ఆ రథాన్ని నడుపుకుంటూ నలమహారాజు వస్తూ ఉన్నారు. ఇక ఆయన రథాన్ని అక్కడ నిలపడం, ఆ వెంటనే పైకి రావడం, నన్ను చూడడం, చేరడం, నన్ను అక్కున చేర్చుకోవడం, నా దుఃఖ పరంపరకి అడ్డుకట్ట వేయడం, ఇదియే జరగాలి. అలా జరగనప్పుడు నేను జీవించడం వృథా అని నిశ్చయం చేసుకుని, ఆ పైన రథం వచ్చిన వెంటనే ఆ భవనం మీదకి వెళ్ళి చూసి అక్కడ 3 వ్యక్తులు ఉంటే, ఆ 3 వ్యక్తుల్లో ఎవరూ కూడా నలమహారాజుకి సంబంధించినటువంటి వారుగా, ఆ రూపంకి సంబంధించినటువంటి వారుగా కనిపించకపోవడంతో ఏమైపోయాడు ఈయన అని చెప్పి ఆలోచిస్తూ చివరికి ఇక్కడ నలమహారాజు వచ్చాడు అని చెప్పి నా హృదయం చెప్తూ ఉన్నది. ఎందుకో నలమహారాజు నా సామీప్యంలో ఉన్నప్పుడు నా మనస్సులో కలిగేటటువంటి ఆనందం ఎలా ఉండేదో అది ఇప్పుడు నా చేత అనుభవింపబడుతూ ఉన్నది. కావున ఈ పరిసరాల్లోనే నలమహారాజు ఉన్నారు. ఆయన ఈ 3లో ఎవరో తెలియకుండా ఉన్నారు, ఎవరై ఉంటారు అని చెప్పి పరిపరి విధాల ఆలోచించి ఇక వచ్చినటువంటి వాళ్ళల్లో ఇతనే నలమహారాజు అని చెప్పి తనంతట తానుగా వెళ్ళి నిశ్చయం చేసుకోవడం అసంభవం కాబట్టి కేశిని అనేటటువంటి పేరుతో ఒక చెలికెత్తె ఆమె వద్ద ఉండగా ఆమెను పిలిచి, కేశిని, నువ్వు ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళతోటి మాట్లాడి నలమహారాజు ఎవరో కనుక్కోవాలి అని ఆమెకి ఒక పెద్ద కార్యాన్ని అప్పగించబోతూ ఉన్నది. అందులో ఆరంభంలో గచ్చ కేశిని జానీహి, కేశిని నువ్వు ఇప్పటికిప్పుడు తొందరగా బయలుదేరి అక్కడికి వెళ్ళు. ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో ఋతుపర్ణ మహారాజు ఒకడు, ఆ రథాన్ని నడిపినటువంటి రథసారథి రెండవ వాడు, మూడవ వాడు నలమహారాజు అయి ఉండాలి. ఈ నలమహారాజు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా కనుక్కోవలసిన అవసరం ఉన్నది. కావున అగో అక్కడ కనిపిస్తూ ఉన్నది రథం. ఆ రథం పక్కన చూడు, పొట్టి చేతులతోటి వికృత రూపంతో ఒకడు నుంచుని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అసలు అతను ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు మొదలైనటువంటి విషయాలన్నీ కనుక్కునిరా అని చెప్పి పంపించింది. పంపిస్తూ పైగా అంటోంది, అభ్యేత్య కుశలం భద్రే మృదుపూర్వం సమాహిత పృచ్ఛేథా పురుషం హ్యేనం యథా తత్వమనిందితే అత్ర మే మహతీ శంక భవేదేశనలో నృప యథా చ మనసస్తుష్టి హృదయస్య చ నిర్వృతి. భద్ర, కేశిని, నువ్వు ఈ విషయాలు కనుక్కోవడానికి అతని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఏమాత్రమూ తొందరపడవద్దు. నువ్వు తొందరపడి వీళ్ళెవరు వాళ్ళెవరు
అని చెప్పి హడావిడిగా అడిగి వెంటనే నా దగ్గరికి వచ్చేయడం కాదు. వెళ్ళినప్పుడు ఏమాత్రమూ హడావిడి లేకుండా, తొందరపాటు లేకుండా, మాటలో ఏమాత్రము కూడా తొత్తురపాటు కనిపించకుండా ఉండేట్లుగా నువ్వు అక్కడ వ్యవహారం చేయాలి. అలాగే మాట్లాడే మాట చాలా మృదువుగా ఉండాలి. మృదుపూర్వం సమాహిత, చాలా ఆత్మీయతతో మాట్లాడుతున్నట్టుగా నువ్వు మాట్లాడాలి. అలాగే ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరో అయోధ్యానగరం నుంచి నాకు ద్వితీయ స్వయంవరం ఏర్పాటు చేయబడింది అని చెప్పి తెలుసుకున్న మరుక్షణం ఋతుపర్ణ మహారాజుతో కలిసి ఇక్కడికి ఎవరెవరు వచ్చారో, వారు ఏమేం చేస్తున్నారో, వారు ఎటువంటి వారో, వారి సమాచారం ఏంటో అదంతా కూడా యథాతత్వం అనిందితే. యథాతత్వం అంటే ఉన్నటువంటి నిజమేమిటో, ఎవరెవరు దేనికి సంబంధించినటువంటి వారో సమస్తాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా తెలుసుకుని రావాలి అని చెప్పి ఇంకొక బాధ్యత అప్పగించింది. ఆ పైన అంటోంది, అత్ర మే మహతీ శంక భవేదేశనలో నృప. భద్రే కేశిని, అక్కడ ఆ వికృత రూపంతో కనిపిస్తూ ఉన్నటువంటి మనిషి ఉన్నాడు చూసావా, నా మనసు పరిపరి విధాల నలమహారాజు ఇక్కడే ఉన్నాడు అని చెప్తూ ఉన్నది. పైగా అతడే నలమహారాజు అని చెప్పి నాకు అనుమానం కలుగుతూ ఉన్నది. కావున ఆ వచ్చినటువంటి వ్యక్తి నలమహారాజుగా మనకి రూపానికి కనిపించకపోయినప్పటికీ కూడా వేరే రూపంతో ఆయన ఏమన్నా ఉన్నాడా, ఆయనే నలమహారాజా అనేటటువంటి నిజాన్ని నువ్వు గమనించి అది తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే యథాచ మనసస్తుష్టి హృదయస్య చ నిర్వృతి. నా మనస్సుకి చాలా సంతోషం కలుగుతోంది ఈనాడు. అలాగే నా హృదయానికి చాలా సుఖంగా ఉన్నది ఈనాడు. ఇన్ని రోజుల పాటు నలమహారాజు నాకు కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నాడో ఆయన సమాచారం నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను. జీవించి ఉన్నాడా లేక మరణించాడా, ఏ స్థితిలో ఉన్నాడు, ఎటువంటి కష్టాలు పడుతున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, తన యొక్క ఉనికిని కోల్పోయేటటువంటి ప్రమాదంతో ఆయన సంచరిస్తూ ఉన్నాడా, ఏ రాజాశ్రయం పొందాడు, తన స్థాయికి తగినటువంటి పనులు చేస్తూ ఉన్నాడా లేక సామాన్యమైనటువంటి పనులతోటి వ్యవహారం గడుపుతూ ఉన్నాడా, జీవనానికి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నదా లేదా, కడుపు నిండా తిన్నాడా, కంటి నిండా పడుకున్నాడా, అసలు నా గురించి ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నాడా, మళ్ళీ నన్ను చేరుకోవాలి అనేటటువంటి తాపత్రయంతో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడా, లేక అవే కష్టములు ఇంకొన్ని వచ్చి ఆయన్ని చుట్టుముట్టినప్పుడు ఇకపైన నాకు ఈ దమయంతితోటి ఏమాత్రమూ సంబంధం లేదనేటటువంటి భావనతోటి ఒంటరిగానే ఉండాలి అనేటటువంటి కృతనిశ్చయంతో ఆనాడు నన్ను వదిలి వెళ్ళిపెడుతూ ఉన్నప్పుడు ఏ భావనతో అయితే ఆ క్షణం నిర్ణయం తీసుకుని ఉన్నాడో అదే భావనని ఇంకొంచెం గట్టిపరుచుకుని అక్కడక్కడ తిరుగుతూ నా దగ్గరికి ఇక పైన రాకూడదు అని అనుకున్నాడా, నేను ఏమాత్రమూ గుర్తు రాలేదా, ఇన్నిసార్లు నేను ఆయన గురించి ఆ ఆలోచనల్ని పెట్టుకుని బాధపడుతూ ఉంటే నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అలాగే తన యొక్క సుఖాన్ని మాత్రమే చూసుకుంటూ ఉన్నాడా, ఇంత కఠిన హృదయుడైపోయాడా నా ప్రాణసకుడు నేనంటే, తన ప్రాణాల్ని అర్పించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి వాడు ఇంత పాషాణ హృదయంతో ఏ విధంగా వ్యవహరించగలుగుతూ ఉన్నాడు, ఇక పైన ఎప్పటికీ కూడా నన్ను కలుసుకోలేడా అనేటటువంటి దుఃఖ పరంపర, ఆలోచన పరంపర నన్ను పట్టి పీడిస్తూ ఉంటే ఏనాడు కూడా సుఖంగా తినలేక, శుభ్రంగా నిద్రపోలేక, శుష్కించిపోయినటువంటి దాన్ని మనస్సులో దుఃఖాన్ని నింపుకుని శోకంతో నిత్యము ఆయన ఆలోచనలే పెట్టుకుని ఏడుస్తూ ఉన్నటువంటి నాకు, కష్టపడుతూ ఉన్నటువంటి నాకు ఇక ఎప్పటికైనా నేను ఆయన్ని కలవగలనా లేదా, కలవలేకపోతే ప్రాణత్యాగమే నాకు చివరికి మిగిలినటువంటి అవకాశం అనేటటువంటి భావనతో వ్యవహరిస్తూ ఉన్నటువంటి నాకు ఈనాడు ఒక్క క్షణంలో ఆ రథం వస్తూ ఉన్నప్పుడు ఆ ధ్వని విన్న
అనుక్షణం ఇదిగో ఈ రథాన్ని ఇలా నడపగలిగాడు అనంటే ఈ రకమైనటువంటి ధ్వనితోటి చక్రముల యొక్క ధ్వని భూమిని తాకుతూ ఉన్నప్పుడు చక్రములు ఆ వచ్చేటటువంటి ధ్వని దిగంతములన్నిటికీ కూడా వ్యాపిస్తూ ఉన్నది అనంటే అలా రథాన్ని నడిపేటటువంటి వాడు భూమండలంలో ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయనే నలమహారాజు అనేటటువంటి కృతనిశ్చయంతో వచ్చాడు. నలమహారాజు నన్ను చేరుకోబోతూ ఉన్నాడు, నా కోసం అని చెప్పి ఆయన వచ్చాడు అనేటటువంటి సంతోషాన్ని నింపుకున్నటువంటి నా మనస్సు ఎంతో సంతోషంతో ఎంతో సుఖంతో నాకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తూ ఉన్నది. ఇటువంటి ఆనందాన్ని ఈ మధ్యలో ఆయన యొక్క వియోగం కలిగిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను పొందలేదు, ఇప్పుడు పొంది ఉన్నాను అంటే ఖచ్చితంగా నలమహారాజు ఈ ప్రాంతంలోనే ఉండి ఉంటాడు. కాబట్టి ఆ వచ్చినటువంటి వాడు నలమహారాజే అయితే నా మనస్సు నాకు అబద్ధం చెప్పకపోతే నేను సుఖాన్ని పొందుతున్నాననేటటువంటి మాట వాస్తవమైతే నాకు చాలా సంతోషం నా హృదయంలో కలుగుతోంది అనేటటువంటిది నిజమైనట్లయితే వచ్చినటువంటి ముగ్గురులో అగో అక్కడ ఆ రథం పక్కన కూర్చుని పొట్టి చేతులతోటి వికృత రూపంతో ఈ రథాన్ని ఇప్పటిదాకా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వాడై అలా ఒక్కడే ఉన్నటువంటి వాడైన వాడు ఆ నలమహారాజే అయి ఉంటాడు. ఆయనే ఇప్పుడు నలమహారాజు అనేటటువంటి శంక, మహతీ శంక, సామాన్యమైనటువంటిది కూడా కాదు, చాలా పెద్ద అనుమానం నాకు కలుగుతోంది. కాబట్టి ఆ మాట వాస్తవం అయి ఉంటే అది వాస్తవం అనేటటువంటి దాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. నువ్వు చాలా జాగ్రత్తగా ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఆయనే నలమహారాజు అనేటటువంటి నిశ్చయాన్ని చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించు, మెల్లిగా ఆయనతో మాట్లాడు, నిజాలన్నీ రాబట్టు, నువ్వు ఒక్కొక్క మాట పొందికగా ఆలోచించి మాట్లాడు. సమాధానం చెప్పేటప్పుడు ఆ సమాధానం ఎటువంటి కోణంతో ఆయన ఆలోచించి ఇస్తున్నాడో దాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఆ జాగ్రత్తలు పాటిస్తూ నువ్వు ఇప్పుడు ఆయనతో మాట్లాడవలసింది కేశిని అనే భావనని మనసులో పెట్టుకుంటూ ఆవిడ మాట్లాడి, బ్రూయాశ్చైనం కథాంతే త్వం పర్ణాదవచనం యథా ప్రతివాక్యం చ శుశ్రోణి బుద్ధ్యేథాస్త్వమనిందితే తతః సమాహితా గత్వా దూతీబాహుకమబ్రవీత్ దమయంత్యపి కళ్యాణి ప్రాసాదస్థాహ్యుపైక్షత. ఇలా ఈ జాగ్రత్తలన్నీ ఇంత వివరంగా చెప్పినటువంటి దమయంతి ఇంకొక మాట కూడా అన్నది. నీవు ఆయనతో మాట్లాడుతూ ఉంటావు, మాట్లాడినప్పుడు నేనే నలమహారాజు అని ఆయన నీకు చెప్పకపోవచ్చు. ఆయన తన రూపాన్ని మార్చుకుని ఉండడం వల్ల నేను ఈ రూపంలో ఉన్నా, నేను దమయంతి యొక్క భర్తని, నేనే నలమహారాజుని అని ఇంత వివరంగా విశదంగా నీతో చెప్పలేకపోవచ్చు. కాబట్టి ఆయనకి మళ్ళీ హృదయంలో కొన్ని విషయాలు గుచ్చుకోవాలి, కొన్ని విషయాలు ఆయన ఆలోచించాలి, ఆ పైన ఆయన సమాధానం చెప్పే అవకాశం ఉండవచ్చు. కావున మనం ఇంతకుముందు ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్కడిని పంపించినప్పుడు అయోధ్యా నగరానికి వెళ్ళినటువంటి పర్ణాదుడు అనేటటువంటి వాడు అక్కడికి వెళ్ళి కొన్ని విషయాలు చెప్పాడు కదా. ఎలా వదిలిపెడతావు ఒక్కతిగా ఉన్నటువంటి స్త్రీని అర్ధరాత్రి అడవిలో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళేటటువంటి కఠినమైన హృదయాన్ని ఎలా పొందేవయ్యా? ఇకపైన ఆమెని నువ్వు మళ్ళీ పరిగ్రహించకూడదు అని అనుకుంటున్నావా? కొంత ఏకవస్త్రతో ఉన్నటువంటి, ఒకే వస్త్రాన్ని కప్పుకొని ఉన్నటువంటి స్త్రీని, పైగా సొంత భార్యని అలా వదిలిపెట్టి వెళ్తూ వెళ్తూ ఆ చీరలో సగం భాగాన్ని నువ్వు కత్తిరించుకొని నీ దిగంబర రూపం కనిపించకుండా ఉండాలి అని చెప్పి దాన్ని కట్టుకుని నువ్వు బయలుదేరి వెళ్ళావే, అలా ఎలా వెళ్ళగలిగావు? నీ మీదే ప్రాణాన్ని పెట్టుకున్నటువంటి స్త్రీ కదా, నీ భార్య కదా, భార్యని విడిచిపెట్టకూడదు కదా, ధర్మజ్ఞుడివి కదా నువ్వు, అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడివే, భార్యను ఎట్లా వదిలిపెట్టి వెళ్ళావయ్యా? ఇదెక్కడ ధర్మం? ఈ ధర్మం ఎందుకు నీలో కనిపించట్లేదు? ఈ ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాడివైనటువంటి నీవు ఇప్పుడు ధర్మజ్ఞుడిగా ఉంటున్నావా? అది నీ లక్షణమా? రాజుల్లోకెల్లా శ్రేష్ఠుడివి అంటారే, అటువంటి శ్రేష్ఠుడమైన నీవు భార్యని అలా వదిలిపెట్టి వెళ్ళినప్పుడు కించిత్తు కూడా సిగ్గుపడలేదా? కొంచెం కూడా బాధ కలగలేదా?
అని ఏ ఏ మాటలైతే పర్ణాదుడిని చెప్పమని నేను చెప్పానో ఆ మాటల్నే మళ్ళీ ఇప్పుడు ఆ పొట్టివాడు అక్కడ కూర్చున్నటువంటి వాడు నీ ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే చిట్ట చివరి సమయంలో నువ్వు మళ్ళీ పడుకో. అవే మాటల్ని మళ్ళీ ఈయన దగ్గర కూడాను అంటే అప్పుడు అతను ఎటువంటి సమాధానం ఇస్తాడో కూడా ఆలోచిద్దాం. పర్ణాదుడికి సమాధానం చెప్పినటువంటి వాడు ఇప్పుడు నీ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పేటటువంటి వాడు ఒకడే అయ్యాడు అని అనుకో. అప్పుడు ఇగో ఇతనే అనేటటువంటిది మనం నిశ్చయం చేసుకోవచ్చు. కావున ఆ మాటల్ని కూడా జాగ్రత్తగా పలుకు. పైగా నువ్వు అలా పలుకుతూ ఉన్నప్పుడు అంటే భార్యని విడిచిపెట్టి ఒక్కదాన్ని అలా అరణ్యంలోనే వదిలిపెట్టి ఒక్కడివి ఎలా వెళ్ళిపోయావు అనేటటువంటి ఈ మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నీకు ఏం సమాధానం చెప్తాడో జాగ్రత్తగా తెలుసుకో. ఆ సమాధానాన్ని కూడా విని వచ్చి నాకు తెలియజేయి అని చెప్పి తను ఎవరినైతే కేశిని అనేటటువంటి తన యొక్క చెలికెత్తని పంపిస్తూ ఉన్నదో ఆమెకి అన్ని విధములైనటువంటి వివరములని చెప్పి జాగ్రత్తల్ని కూడా చెప్పి పంపించింది దమయంతి. తన యొక్క భర్త జాడ తెలుసుకోవాలి అనేటటువంటి తాపత్రయంతో. అప్పుడు తతఃసమాహితాగత్వ చూడండి, తతః సమాహితాగత్వ ఆ కేశిని కూడా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఈ విషయాల్ని నేను ఇలా మాట్లాడాలి, ఈ విధంగా నేను వ్యవహరించాలి అని చెప్పి అనుకుంటూ ఆవిడ నెమ్మదిగా వెళ్ళిందట. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బాహుకుడు అంటే మన నరమహారాజు గారు ఆయన బాహుకుడు అనేటటువంటి పేరుతో ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఇక ఈ ప్రశ్నలన్నీ కూడా అడగడానికి ఉద్యుక్తురాలయ్యింది. ఈవిడ ఇక్కడ ప్రశ్నలు అడుగుతూ ఉన్నది. వీళ్ళిద్దరి యొక్క సంభాషణ ఇక్కడ జరుగుతూ ఉండబోతూ ఉంటే అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, బాహుకుడిని ఏ విధంగా ప్రశ్నిస్తోంది, ఈ బాహుకుడు అనేటటువంటి అంటే ఆవిడికి ఆయన పేరు కూడా ఇంతవరకు తెలియదు, ఆ పొట్టివాడు పొట్టి చేతులతోటి వికృత రూపంతో ఉన్నటువంటి వాడు ఏ విధమైనటువంటి సమాధానాలు ఆవిడికి చెప్తున్నాడు, ఇవి విందాం అని రాజప్రాసాదం మీదకి ఎక్కి దమయంతి మేడమించి వీళ్ళిద్దరి యొక్క సంభాషణని చూస్తూ అలాగే ఉన్నది. ఇక ఈ కేశిని వెళ్ళి కేశిన్యువాచ స్వాగతంతే మనుష్యేంద్ర కుశలంతే బ్రవీమ్యహం దమయంత్యావచ సాధు నిబోధ పురుషర్షభ కదా వై ప్రస్థితా యూయం కిమర్థమిహ చాగతాః తత్వం బ్రూహి యథా న్యాయం వైదర్భీ శ్రోతుమిచ్చతి. ఈవిడ దగ్గర దాకా వెళ్ళి స్వాగతంతే మనుష్యేంద్ర, మహానుభావ మీకు స్వాగతం మా రాజ్యానికి అని, కుశలంతే బ్రవీమ్యహం మీరు క్షేమంగా ఉన్నారా, ఎలా ఉన్నారు అని, దమయంత్యావచ సాధు నిబోధ పురుషర్షభ దమయంతి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను చెప్తాను మీరు వినండి అని చెప్పింది. బాహుకుడు చూశాడు, ఆహా ఈమె వచ్చింది ఇప్పుడు నాతో మాట్లాడడానికి అనుకున్నాడు. చెప్పు అన్నట్లుగా అలాగే శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఆవిడంటోంది కదా వై ప్రస్థిత యూయం, మహానుభావులారా మీరు ఎప్పుడు బయలుదేరారు ఇక్కడ రావడానికి, కిమర్థమిహ చాగతాః అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు, తత్వం బ్రూహి యథా న్యాయం మీరు ఎప్పుడు బయలుదేరారో ఎందుకు వచ్చారో ఇవన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా నాకు చెప్పండి. వైదర్భీ శ్రోతుమిచ్చతి, వైదర్భి అంటే విదర్భరాజు యొక్క పుత్రిక అంటే దమయంతి, ఆ దమయంతి వినగోరుచున్నది కావున మీరు చెప్పండి అని వినయంగా అడిగింది. వెంటనే నలమహారాజు సమాధానం చెప్తూ ఉన్నారు. బాహుక ఉవాచ శ్రుతస్వయంవరో రాజ్ఞ కోసలేన మహాత్మన ద్వితీయో దమయంత్యా వై భవితాశ్వ ఇతి ద్విజాత్ శ్రుత్వైతత్ ప్రస్థితో రాజా శతయోజనయా ఇభిః హయైర్వాతజవైర్ముఖ్యైః అహమస్య చ సారథిః. భద్రే, కోశల దేశానికి ఋతుపర్ణ మహారాజు రాజుగా ఉన్నారు.
మహానుభావుడైన ఆయన ఒకనాడు సభలో ఉండగా, ఇగో ఈ రాజ్యం నుంచి ఓ మహానుభావుడు వచ్చాడు. వచ్చి దమయంతి యొక్క స్వయంవరం రేపు జరుగుతున్నది అని చెప్పాడు. ఆయన విన్నాడు, ఓహో దమయంతి స్వయంవరం జరుగుతోందారని. ఆ వెంటనే ఇక ఋతుపర్ణ మహారాజు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఇక్కడి నుంచి 100 యోజనాల దూరం ఉంటుంది అయోధ్యానగరం. ఆ అయోధ్యానగరం నుంచి మేమందరం కూడా బయలుదేరి చాలా వేగంగా ప్రయాణం చేసేటటువంటి గుర్రాలని రథానికి పూంచుకుని మేము రావడం జరిగింది. రథ సారథ్యం నేనే చేశాను, నాకు అప్పగించారు ఋతుపర్ణ మహారాజు. గుర్రాలన్నింటినీ కూడా సిద్ధం చేసి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసి మహారాజు గారిని క్షేమంగా అక్కడి నుంచి ఇక్కడి దాకా శీఘ్రంగా తీసుకొచ్చాను. ఇగో ఈ పని మీద మేము వచ్చాం అని చెప్పి ఏం అడిగిందో అంతవరకు సమాధానం చెప్పాడు ఈయన. ఇక ఆ పై ప్రశ్న మళ్ళీ అడుగుతోంది. కేశిన్యువాచ అథయోసౌ తృతీయో వః సకుతః కస్య వా పునః త్వంచ కస్య కథం ఛేదం త్వయి కర్మ సమాహితం. మహానుభావ, అథ యోసౌ తృతీయః సహ కుతః కస్య వా పునః. మీరు ముగ్గురు వచ్చారు కదా, మీరు ఋతుపర్ణ మహారాజు, మూడవ వ్యక్తి ఇంకొక అతను ఉన్నాడే, ఆయన ఎవరికి సంబంధించినటువంటి వాడు అని అడిగింది. అలాగే త్వంచ కస్య కథం ఛేదం త్వయి కర్మ సమాహితం. ఇప్పుడు అయోధ్యానగరం నుంచి 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి విదర్భ రాజ్యానికి అత్యంత శీఘ్రంగా రావాలి అని అంటే వేగంగా తొందరగా, అది చాలా పెద్ద పని కదా. మరి అది మీపై ఎందుకు ఉంచబడిందండి ఆ పనంతా కూడా? మహారాజు గారు మిమ్మల్ని ఎందుకు రథసారథ్యం చేయమన్నారు అని రెండవ ప్రశ్న కూడా వేసింది. దానికి బాహుకుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. బాహుక ఉవాచ పుణ్యశ్లోకస్య వై సూతః వార్ష్ణేయ ఇతి విశ్రుతః సదనే విద్రుతే భద్రే భాంగాసురిముపస్థితః అహం అపి అశ్వకుశలః సూతత్వే చ ప్రతిష్ఠితః ఋతుపర్ణేన సారథ్యే భోజనే చ వృతస్వయం. భద్ర, మాతో పాటుగా వచ్చినటువంటి మూడవ వ్యక్తి మహారాజు గారు ఎవరైతే ఉన్నారో, నలుడు అనేటటువంటి పేరుతో ఆ నలమహారాజు గారికి రథసారథిగా ప్రసిద్ధి పొందినటువంటి వార్ష్ణేయుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. ఆ నలమహారాజు గారు ఏదో జూదమాడాడు, ఓడిపోయాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. అలా అరణ్యానికి వెళ్ళబోయే ముందర నలమహారాజుకి పుట్టినటువంటి 2 పిల్లల్ని కూడా తీసుకువచ్చి ఈ రాజ్యంలో విడిచిపెట్టి ఆ పైన భాంగాసురిముపస్థిత. భాంగాసురి అంటే ఋతుపర్ణ మహారాజు అని చెప్పుకున్నాం. ఆ పిల్లల్ని వదిలిపెట్టి తన యొక్క జీవనం కోసం అని చెప్పి ఇక నలమహారాజు ఎలా కూలేడు, అడవుల పాలయ్యాడు, ఇంకా ఆ రాజ్యానికి వెళ్తే తనకేమీ పని దొరకదని ఋతుపర్ణ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి చేరాడు. ఆయన దగ్గర జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇక నా సంగతి, అహమపి అశ్వకుశల, నేను కూడా అశ్వకుశల, అశ్వశాస్త్రం తెలిసినటువంటి వాణ్ణి, అశ్వహృదయం తెలిసినటువంటి వాణ్ణి. ఏ గుర్రం ఏ విధంగా ప్రయాణం చేయగలదు, దాని యొక్క ఆరోగ్యం ఎటువంటిది, అది ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క పోషణ ఏ విధంగా చూసుకోవాలి, దాని యొక్క సామర్థ్యం ఎంత, జీవిత కాలం ఎంత, ఇటువంటి విషయాలన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాణ్ణి. పైగా రహస్యములు నాకు ఎన్నో తెలుసు.
అంతేకాక సూతత్వేచ ప్రతిష్ఠిత. ఈ రథసారథ్యం చేస్తారే దాంట్లో నాకు చాలా మంచి పేరు ఉన్నది, నేను బాగా వేగంగా రథసారథ్యాన్ని చేయగలిగేటువంటి వాణ్ణి. ఇదంతా చూసి ఋతుపర్ణేన సారథ్యే భోజనే చ వృతస్వయం, ఋతుపర్ణేన స్వయం సారథ్యే భోజనే చ అహం వృత అని చెప్తూ ఉన్నాడు. అంటే ఋతుపర్ణ మహారాజే నాలో ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా చూసి వెంటనే ఆయనంతటా ఆయనగా నన్ను ఇగో రథసారథ్యంలో, అంతేకాక వంటవాడిగా కూడా నియమించారు. ఆయన ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అని అంటే ఆయన్ని తీసుకెళ్ళేటువంటి వాడిని నేనే. అలాగే ఆయన ఎప్పుడన్నా చక్కగా భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ వంట నాదే అయ్యి ఉంటుంది. ఈ విధంగా నేను ఆయన్ని ఆశ్రయించుకుని ఉంటున్నాను అంటూ ఆ కేశిని అడిగినటువంటి 2 ప్రశ్నలకి మీతో వచ్చిన 3వ వాడెవడు, నీ మీద ఇంత పెద్ద పని ఎలా పెట్టాడు ఆయన అనేటటువంటి 2 ప్రశ్నలకి 2 సమాధానాలని కూడా క్రమంగా ఇచ్చాడు నరమహారాజు. ఆ పైన కేశిన్యువాచ అథ జానాతి వార్ష్ణేయ క్వను రాజానలో గతః కథంచ త్వయి వాతేన కథితం స్యాత్తు బాహుక. ఆ పై ప్రశ్న అడుగుతోంది ఆవిడ. బాహుక మహానుభావ, నలమహారాజు ఎక్కడికి వెళ్ళాడో వార్ష్ణేయుడికి ఏమన్నా తెలుసా? ఎప్పుడైనా మీరు వార్ష్ణేయుడు ఇద్దరూ కలిసి ఉంటారు కదా, ఆ కలిసి ఉన్నప్పుడు నలమహారాజుట ఆయన మహానుభావుడు, నేను ఆయన దగ్గర పనిచేసేటటువంటి వాడిని, జూదంలో ఆయన ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత అడవులకు వెళ్ళాడు అంటూ మాట్లాడుతూ ఉంటూ ఆ మధ్యలో ఇగో ఈ నలమహారాజు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో, ఆ రాజ్యంలో, ఆ దేశంలో ఉన్నాడట, మహానుభావుడైనా ఎట్లా ఉన్నాడో, ఎట్లా ఉన్నా క్షేమంగా ఉండాలి అంటూ ఆయన సమాచారం ఏమన్నా నీకు తెలియజేశాడా? ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో కొంచెం ఏమన్నా నీకు చెప్పాడా? నీకేమన్నా తెలుసా? మహానుభావ మాకు చెప్పండి కాస్త అని చెప్పి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి పరిచయం, అంటే వార్ష్ణేయుడికి మీకు మీ ఇద్దరికీ కూడా ఒకే దగ్గర పని ఉంటుంది కాబట్టి మీ ఇద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణల్లో ఎప్పుడో ఒకప్పుడు ఆ నరమహారాజు గారి సమాచారం నీకు చెప్పే ఉండాలి, దాని గురించి కొంచెం తెలియజేయగలరు అంటూ 3వ ప్రశ్న మళ్ళీ అడిగింది. అప్పుడు బాహుకుడు మళ్ళీ చెప్తూ ఉన్నాడు. బాహుక ఉవాచ యహైవ పుత్రౌ నిక్షిప్య నలస్య శుభకర్మణః గతస్తతో యథా కామం నైష జానాతి నైషధం నచాన్యః పురుషః కశ్చిత్ నలం వేత్తి యశస్విని గూఢశ్చరతి లోకేస్మిన్ నష్టరూపే మహీపతిః ఆత్మైతు నలం వేద ఆత్మైవతు నలం వేద యాచాస్య తదనంతర నహి వై స్వానిలింగాని నలశంసతి కర్హిచిత్. ఈయనన్నాడు, కేశిని, నలమహారాజు సత్కర్మలని ఆచరించినటువంటి వాడు కదా, అలా ఎన్నో మంచి పనులు చేసినటువంటి ఆ నలమహారాజు యొక్క పుత్రుణ్ణి అలాగే పుత్రికని, దేవసేన దేవసేనుడు అనేటటువంటి ఇంద్రసేనుడు అనేటటువంటి ఇద్దరిని కూడా ఇక్కడ దించేసిన తర్వాత వార్ష్ణేయుడు సరాసరిగా ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పైన నలమహారాజు ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేశాడో, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఇవేవీ కూడా వార్ష్ణేయుడికి తెలియదు అని చెప్పి నచాన్యః పురుషః కశ్చిత్, వార్ష్ణేయుడికే కాదు కేశిని, నలమహారాజు గురించి వేరొకడికి ఎవ్వడికి కూడా తెలియదు. ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఎలా ఉన్నాడో ఏవీ తెలియవు. మహారాజు మహాత్ముడు అతను తన యొక్క నిజ రూపాన్ని కోల్పోయి, చిన్న మాట ఇక్కడ అందించాడు, స్వరూపాన్ని, అంటే గూఢశ్చరతి లోకేస్మిన్ నష్టరూపే మహీపతి.
ఎందుకంటే ఎప్పుడైతే కర్కోటకుడు కాటు వేశాడో అప్పుడు ఉన్నటువంటి నలమహారాజు యొక్క సౌందర్యం అంతా కూడా నష్టమైపోయి ఆయన వికృత రూపాన్ని ధరించి బాహుకుడు అనేటటువంటి వేరొక పేరు పెట్టుకుని ఇప్పుడు లోకంలో చరిస్తూ ఉన్నాడు. ఆ వృత్తాంతం ఈమెకి తెలియదు. ఈయన తన యొక్క రూపాన్ని కోల్పోయి అని చెప్పాడు. అంటే మహారాజు రూపాన్ని కోల్పోయి అన్నట్టుగా అర్థమవుతోంది ఆవిడికి. ఈయన మటుకు వాస్తవమే చెప్పాడు, ఉన్నటువంటి నలమహారాజు రూపం అంతా పోయి వికృత రూపం వచ్చింది అని. కానీ అదంతా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆవిడికి లేదు. ఈయన మటుకు చెప్తూ ఇలా ఆయన ఆ రూపాన్ని కోల్పోయి గూఢశ్చరతి, చాలా రహస్యంగా లోకంలో తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటటువంటిది ఎవరికీ తెలియదు అంటూ ఆత్మైవతు నలం వేద యాచాస్య తదనంతర. కేశిని, నలమహారాజు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటిది ఇద్దరికి తెలుసు. ఒకరికి నలమహారాజు యొక్క అంతరాత్మకి, రెండవ వారు ఆ పరమాత్మ. వీళ్ళిద్దరికీ తప్ప ఇక ఎవ్వరికీ కూడా నలమహారాజు ఎక్కడ ఉన్నాడో, లేక నలమహారాజు ఏ గుర్తులతో ఉన్నాడో, నలమహారాజు ఏ స్థితిలో ఉన్నాడో ఇవేవి కూడా తెలియవు. వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. కాబట్టి నలమహారాజు ఎలా ఉంటాడో ఎవరికి తెలుసుకోలేరు. ఆయనంతట ఆయనగా నేను పూర్వరూపంలో ఇలా ఉండేవాణ్ణి, అరణ్యంలో వస్తూ ఉంటే కర్కోటకుడు అగ్నికీలల మధ్య చిక్కుకుని ఉన్నాడు, రక్షించమని ప్రార్థించాడు. నేను వెళ్ళి ఆయన్ని తీసి బయటపడేద్దాం అనుకున్నాను, వెళ్ళి పట్టుకున్నాను, బయటికి తీసుకొచ్చాను. ఓ 10 అడుగులు వెయ్యవయ్యా అన్నాడు, వేస్తూ ఉన్నాను. లెక్క పెడుతూ వెయ్యి అన్నాడు. 1 2 3 4 5 6 7 7 అంటూ మొదలుపెట్టాను. 10 అన్నాను, వెంటనే కాటేశాడు, నా రూపం మారిపోయింది. అప్పటి నుంచి నేను ఈ కష్టాలు పడుతున్నాను అనేటటువంటి విధంగా ఎవ్వరికీ నలమహారాజు చెప్పలేదు. తన గుర్తులు చెప్పలేదు, తన స్థితి చెప్పలేదు, తాను ఇప్పుడు ఏ పేరుతో ఉన్నాడో కూడా తెలియదు. ఇటువంటి విధంగా నలమహారాజు రహస్యంగా సంచరిస్తున్నాడు. కేశిని ఎవరికీ తెలియదు అని స్పష్టంగా చెప్పాడు. వింటోంది పైనుంచి దమయంతి, చూస్తూ ఉన్నది ఈ సందర్భం అంతా ఇలా జరుగుతూ ఉండడం. క్వాచిత్కంగా ఈయనే నలమహారాజా అనేటటువంటి సందేహం కలుగుతూ ఉన్నప్పటికీ ఆజానుబాహుడైనటువంటి వాడు, అతిలోక సౌందర్యవంతుడు, మన్మథాకారుడు, దేవతా విగ్రహానికి పోలినటువంటి రూపాన్ని ధరించి లోకంలో సంచరించేటటువంటి వాడు. అటువంటి వాడు పొట్టి చేతులతోటి వికృత రూపంతో చూస్తేనే ఒక్కసారిగా వెగటు పుట్టేటటువంటి రూపంతో చరిస్తాడా? ఇలా అవుతాడా నా ప్రాణనాథుడు అనేటటువంటి ఎక్కడో ఒక భావన ఉండడంతో ఈయనే నలమహారాజు అని నిశ్చయించుకోలేకపోతుంది ఆవిడ. మనస్సు మటుకు చెప్తూ ఉన్నది, కానీ రూపం మటుకు కాదంటోంది. ఈ రెండిటి సంఘర్షణ మధ్య దమయంతి మేడమించి ఈ సందర్భాన్నంతా చూస్తూ ఉంటే తను అనుకున్నటువంటి సమాధానం ఇంతవరకు నలమహారాజు దగ్గర నుంచి రాలేదని పై ప్రశ్న అడగడానికి ఉద్యుక్తురాలవుతోంది కేశిని. ఏ ప్రశ్న వేసినా నేనే నలమహారాజు అని నా నోట నేను చెప్పకూడదు అనేటటువంటి వ్రతాన్ని సుస్థిరం చేసుకోబోతూ ఉన్నాడు నలమహారాజు. ఇలా ఈ ముగ్గురు కూడా విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్నారు. ఇక ఆ పైన 3వ ప్రశ్న వేయడానికి ఉద్యుక్తురాలవుతోంది దమయంతి. ఏ విధంగా ప్రశ్న వేసిందో దానికి ఏ విధమైనటువంటి సమాధానాన్ని నలమహారాజు చెప్పబోతూ ఉన్నాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. నిజమైనటువంటి బంధం అంటే ఏమిటి అన్నప్పుడు ఈనాటి అధ్యాయం మనకి చెప్పింది. కలిసి ఉన్నంత వరకు పొగుడుకోవడమో, సంతోషపెట్టడం కోసం ఆ పనులు ఈ పనులు చేయడమో, ఏదో విధంగా ప్రేమను పొందాలనేటటువంటి తాపత్రయంతో ఏదో ఒక విధంగా ఏదో రూపంలో ఆనంద పెడదామని చెప్పి ఎన్నో కష్టాలు పడ్డమో ఇవి కాదు. మనస్సు దృఢంగా ఉండాలి, స్థిరమైనటువంటి నిశ్చయం ఉండాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నంత వరకు బంధం అనేటటువంటి దాంట్లో డబ్బు ప్రసక్తి కానీ, లేక ఏవో బహుమానాల ప్రసక్తి కానీ, లేక ఈరోజు విశిష్టమైనటువంటి రోజు కాబట్టి ఏదో గొప్పగా ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలనేటటువంటి తాపత్రయాలు కానీ
లేక ఏవేవో కొత్త కొత్త పనులు చేసి సంతోషపడ్డాలి, ఇతరులు అనేటటువంటి కష్టాలు కానీ ఇవేవీ దరిచేరావు. దమయంతి నల మహారాజుల జీవితాన్ని చూస్తే ఎక్కడో రథం నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ రథాన్ని నడిపేటటువంటి వాడు నా ప్రాణనాథుడే అంటూ ఆయనని చూడకుండానే ఆయన నా దగ్గరికి చేరకపోతే నేను ప్రాణత్యాగం చేసుకోవడానికి కూడా సిద్ధపడతానని చెప్పి అంటూ ఉన్నది దమయంతి అని అంటే వాళ్ళ బంధం, వాళ్ళ నమ్మకం మీద, వాళ్ళ యొక్క పరస్పర విశ్వాసం మీద, అనురాగం మీద, ఆత్మీయత మీద ఎంత ఆధారపడి ఉన్నదో తెలుస్తూ ఉన్నది. ఇదియే మన యొక్క హైందవ సనాతన సంప్రదాయంలో ఉండేటటువంటి భార్యాభర్తల బంధం. ఇదియే మన యొక్క పూర్వం ఎవరైతే మహానుభావులు లేక మన తాతలు తండ్రులు లేక మన ముత్తాతలు వాళ్ళందరూ అమ్ముమ్మలు మామ్మలు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వైవాహిక జీవితాన్ని గడిపినటువంటి విధానం, దాన్ని ఆదర్శంగా తీసుకుని దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ మార్గంలో పరస్పర నమ్మికతోటి పరస్పర విశ్వాసంతో ఏ మూడవ మనిషి మనలో మనిద్దరిలో ప్రవేశించకుండా మనంగా జీవిద్దాం అనేటటువంటి కృత నిశ్చయంతో సంకల్పంతో జీవనాన్ని ఆరంభం చేస్తే, ఒకవేళ అలా ఆరంభం చేయకపోయినా ఇప్పటి నుంచి మొదలుపెట్టిన వాళ్ళ జీవితం నూరేళ్లు నిండుగా చల్లగా ఉంటుంది. అటువంటి విధమైనటువంటి శక్తియుక్తులని మన యొక్క భరత జాతికి పరమాత్మ అనుగ్రహించాలని స్వామిని ప్రార్థిస్తూ, ఎటువంటి విప్రతిపత్తులు మధ్యలో ఉండకూడదు అని చెప్పి పరమాత్మని కోరుకుంటూ అందరూ ఈ విధంగా సుఖంగా క్షేమంగా జీవనాన్ని కొనసాగించాలని స్వామిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో పాటుగా ఈ శ్లోక పారాయణం చేసుకుందాం. సప్తాచలాధీశుని పరిపూర్ణానుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా దమయంతి చేత పంపబడినటువంటి ఆ కేశిని, అదేవిధంగా బాహుక రూపకంలో ఉన్నటువంటి ఆ నలమహారాజుల ఇరువురి యొక్క సంవాదాన్ని మనం చక్కగా కళ్ళకు కట్టినట్లుగా మనం విన్నాం. ఇక మహాభారత అంతర్గత వనపర్వంలో 74వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ చతుస్సప్తతితమోऽధ్యాయః. అథ చతుస్సప్తతితమోऽధ్యాయః. దమయంత్యువాచ. దమయంత్యువాచ. గచ్చ కేశిని జానీహి. గచ్చ కేశిని జానీహి. క ఏష రథవాహకః. రథవాహకః. ఉపవిష్టో రథోపస్థే. ఉపవిష్టో రథోపస్థే. వికృతో హ్రస్వబాహుకః. వికృతో హ్రస్వబాహుకః. అభ్యేత్య కుశలం భద్రే. అభ్యేత్య కుశలం భద్రే. మృదుపూర్వం సమాహిత. పూర్వం సమాహిత. పృచ్ఛేథాః పురుషం హ్యేనం. క్షేతాః పురుషం హ్యేనం. యథా తత్వమనందితే. యథా తత్వమనిందితే. అత్ర మే మహతీ శంకా. అత్ర మే మహతీ శంకా. భవేదేశనలో నృపః. భవేదేశనలో నృపః. యథా చ మనసస్తుష్టిః. యథా చ మనసస్తుష్టిః. హృదయస్య చ నిర్వృతిః. హృదయస్య చ నిర్వృతిః. బ్రూయాశ్చైనం కథాంతే త్వం. బ్రూయాశ్చైనం కథాంతే త్వం. పర్ణాదవచనం యథా. పర్ణాదవచనం యథా. ప్రతివాద్యం చ శుశ్రోణి. ప్రతివాద్యం చ శుశ్రోణి. బుద్ధ్యేథాస్త్వమనిందితే. బుద్ధ్యేత్వమనిందితే. తతః సమాహితా గత్వా. తతః సమాహితా గత్వా. దూతి బాహుకమబ్రవీత్. బాహుకమబ్రవీత్. దమయంత్యపి కళ్యాణి. దమయంత్యపి కళ్యాణి. ప్రాసాదస్థాహ్యుపైక్షత. ప్రాసాదస్థాహ్యుపైక్షత. కేశున్యువాచ. కేశిన్యువాచ. స్వాగతంతే మనుష్యేంద్ర. స్వాగతంతే మనుష్యేంద్ర. కుశలంతే బ్రవీమ్యహం. కుశలంతే బ్రవీమ్యహం. దమయంత్యావచ సాధు. దమయంత్యావచ సాధు. నిబోధ పురుషర్షభ. నిర్బోధ పురుషర్షభ. కదా వై ప్రస్థితాయూయం. తదా వై ప్రస్థితాయూయం. కిమర్థమిహ చాగతాః. అర్థమిహ తాగతాః. తత్వం బ్రూహి యథా న్యాయం. తత్వం బ్రూహి యథా న్యాయం. వైదర్భీ శ్రోతుమిచ్చతి. వైదర్భీ శ్రోతుమిచ్చతి. బాహుక ఉవాచ. బాహుక
उवाच श्रुतस्वयं वरो राज्ञा स्वयंवरो राज्ञा कोसलेन महात्मना कोसलेन महात्मना द्वितीयोदमयन्त्या वै द्वितीयो दमयन्त्या वै भविताश्व इति द्विजात् भविताश्व इति द्विजात् श्रुत्वैतत्प्रस्थितो राजा तत्प्रस्थितो राजा शतयोजनयायिभिः शतयोजनयायुभिः अजैर्वातजवैर्मुख्यैः वैर्वातैर्यवैर्मुख्यैः अहमस्य च सारथिः कामस्य च सारथिः केशुन्युवाच केशिन्युवाच अथ योऽसौ तृतीयो वः अथ योऽसौ तृतीयो वः सकुतः कस्य वा पुनः सकुतः कस्य वा पुनः पञ्चकस्य कथञ्चेदम् वञ्चकस्य कथञ्चेदम् त्वयि कर्म समाहितम् त्वयि कर्म समाहितम् बाहुक उवाच बाहुक उवाच पुण्यश्लोकस्य वै सूतः पुण्यश्लोकस्य वै सूतः वार्ष्णेय इति विश्रुतः पार्ष्णेय इति विश्रुतः सनले विद्रुते भद्रे फलले विद्रुते भद्रे भाङ्गासुरिमुपस्थितः भाङ्गासुरिमुपस्थितः अहमप्यश्वकुशलः अहमप्यश्वकुशलः सूतत्वे च प्रतिष्ठितः सूतत्वे च प्रतिष्ठितः ऋतुपर्णेन सारथ्ये ऋतुपर्णेन सारथ्ये भोजने च वृतस्वयम् भोजने च वृतस्वयम् केशुन्युवाच केशिन्युवाच अथ जानाति वार्ष्णेयः अथ जानाति वार्ष्णेयः वनुराजानलो गतः वनुराजानलो गतः कथञ्च त्वयि वातेन कथं च त्वयि वातेन कथितं स्यात्तु बाहुका कथितं स्यात्तु बाहुका बाहुक उवाच बाहुक उवाच यहैव पुत्रौ निक्षिप्य यहैव पुत्रौ निक्षिप्य नलस्य शुभकर्मणः नलस्य शुभकर्मणः ततस्ततो यथा कामम् यतस्ततो यथा कामम् नैष जानाति नैषधम् नैष जानाति नैषधम् न चान्यः पुरुषः कश्चित् न चान्यः पुरुषः कश्चित् नलं वेत्ति यशस्विनी नलं वेत्ति यशस्विनी गूढश्चरति लोकेऽस्मिन् गूढश्चरति लोकेऽस्मिन् नष्टरूपे महीपतिः नष्टरूपे महीपतिः आत्मैव तु नलं वेद आत्मैव तु नलं वेद याचास्य तदनन्तरा याचास्य तदनन्तरा न हि वैस्वानि लिङ्गानि न हि वैश्वानि लिङ्गानि नलशं सति कर्हिचित् नलशं सति कर्हिचित् केशिन्युवाच केशिन्युवाच ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద
దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల జలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగగరాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి మందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీర
జనాభా గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషసాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. అలౌకికానందాన్ని ఎలా పొందగలం అంటే భగవత్ సేవ, భగవన్నామ సంకీర్తన, భగవద్ధ్యాన తత్పరత, వీటి ద్వారానే ఆ ఆనందాన్ని పొందగలం. ఇప్పుడే మనందరం పొంది ఉన్నాం. శ్రీనివాసస్వామి వారిని పునఃపునః ప్రార్థిద్దాం. ఈ భాగ్యాన్ని జన్మజన్మలకి ఇమ్మని, ఈ విధమైనటువంటి అదృష్టాన్ని మనందరికీ కల్పించమని, అలాగే తమ యొక్క భక్త కోటిలో మనల్ని కూడా అత్యంత దగ్గరగా చేర్చుకొని సర్వథా రక్షించమని, మనతో పాటు సమస్త ప్రాణికోటిని కూడా క్షేమంగా చూడమని స్వామివారికి విన్నవిస్తూ క్షమాప్రార్థనాదులతోటి పారాయణాన్ని మనం శుభాత్మకంగా పూర్తి చేసుకుందాం. ఏడుకొండలవాడి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం
श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्